ప్రజలకు మంచి జరగాలని మనం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఆ విషయంలో మాకేమీ అభ్యంతరం లేదు. ఖచ్చితంగా అటువంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. ఇక మూడోది వికే గారు, ఇప్పుడు ఈ జయప్రకాష్ పవర్ వెంచర్స్ కానీ, తర్వాత వచ్చినటువంటి ప్రతిమ కానీ, ఎన్జీటీ వయలేషన్స్ కానీ, కోర్టులో ఇచ్చినటువంటి అనేక డైరెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అనేది పుట్టలుగా ఉంది. కాకపోతే వీటన్నిటిని ఏంటంటే ఈ డాట్స్ని కనెక్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఒక 100 డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. ఈ 100 డాక్యుమెంట్స్ని మనం లింకప్ చేసి ప్రధాన సూత్రధారి ఎవరు అన్నది మనం ఒక నిర్ణయానికి రావాలంటే కొంత టైం పడుతుంది. అది టెక్నికల్గా మనం చేయాలి. అది ఊరిని ఇప్పుడు నా చేతిలో ఒక 4 కాగితాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మా రాజేష్ గారు, అప్సన్ రాజేష్ గారి దగ్గర ఇంకో 4 కాగితాలు ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటినీ డాట్స్ అన్ని లింక్ చేయాలి కదా. వీటన్నిటినీ వెనకమాల నుండి నడిపించిన వ్యక్తికి మనం లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాలంటే సైంటిఫిక్ గా జరగాలి ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క లిక్కర్ విషయం, శాండ్ విషయంలోనే కాదు, లిక్కర్ విషయంగా కానీ ఏ ఇష్యూ తీసుకున్నా కూడా ఇవాళ మైనింగ్ నిజమే. ఇప్పుడు ఇందాక రాజేష్ గారు అన్నారు, ఒక్క శాండే కాదు, గ్రావెల్ కానివ్వండి, లేదంటే బాక్సైట్ కానివ్వండి, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి అక్రమ మైనింగ్లు కానివ్వండి, రకరకాల అంశాలు ఉన్నాయి. లేదంటే గ్రానైట్ క్వారీల విషయంగా కానివ్వండి, లేదంటే నెల్లూరు జిల్లాలో మా సోమిరెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అక్కడ క్వాడ్స్, ఇల్లీగల్ క్వాడ్స్ మైనింగ్ ఏ రకంగా జరిగింది. కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ అన్ని కూడా ఉన్నాయి. ఇవాళ వీటికి చంద్రబాబు నాయుడు గారు మినిస్టీరియల్ సబ్ కమిటీస్ కూడా వేయాలని ఆలోచిస్తా ఉన్నారు. అవసరమైతే ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా వేయటమా, అంటే ప్రిలిమినరీగా వచ్చినటువంటి ఆధారాలన్నిటి ద్వారా మనం నెక్స్ట్ లెవెల్ కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం. దోషులందరికీ కూడా శిక్ష పడే విధంగా చేస్తాం. ఎందుకంటే ప్రజలు కూడా అది కోరుకుంటూ ఉన్నారు. రేపు మేము ఏదో అప్పుడు ఇందాక గఫూర్ అన్నారు, ఓన్లీ పబ్లిసిటీ అన్నా, ఓన్లీ పబ్లిసిటీ కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా మా పైన 6 లక్షల కోట్ల అవినీతి అని పుస్తకాలు వేసి 6 పైసలు కూడా రుజువు చేయలేక బొక్కబారులో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అటువంటి పరిస్థితి ఉండదు. మేమేమి ఆ రోజున వేగ్గా ఏమీ ఎలిగేషన్స్ చేయలా. ఆ రోజు కూడా విత్ ఎవిడెన్సెస్ మేము ఆ రోజున ప్రజలకి